నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వినాయక చవితి సందర్భంగా ఈ మోదకాలని తయారు చేస్తున్నాను. మధ్యలో స్టఫింగ్ పెట్టి ప్రిపేర్ చేశానండి. చేయడం చాలా ఈజీ. వినాయక చవితి రోజు ఎటువంటి హడావిడి లేకుండా ఒక 10 నిమిషాల్లో ఈ మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు తడి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఏదైనా 1 కప్ మెజర్మెంట్తో తీసుకోండి పిండిని. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 3/4 కప్పు వరకు నీళ్లను వేడి చేసుకోవాలన్నమాట. బాగా మరగనివ్వాలి. ఈ మరిగిన నీళ్లను ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకు 1 కప్పు బియ్యం పిండికి ఒక 3/4 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పిండి కాస్త చల్లారిన తర్వాత మనం చపాతీ పిండిని ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒక ముద్దలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మరి నీళ్ళు ఎక్కువ పోయకుండా 1 కప్పుకి 3/4 కప్పు నీళ్ళని అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1 కప్పు వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు, కాస్త ఇలాచీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/3 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లంని కరిగించి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. 1/2 కప్పు నీళ్ళని అయితే వేసుకోవాలండి, బెల్లం కరగడానికి కోసం అన్నమాట. 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లం బాగా కరిగే వరకు, ఇది ముద్దగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పిండి ముద్దనైతే చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా మోదకాలు మేకర్ ఉంటుంది కదా, అందులో అయితే చిన్న చిన్న బాల్స్ లాగా వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న గుంటలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మోదకాల మేకర్ లోపలికి. మధ్యలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ ఉంది కదా, అది పెట్టేసి పైన మళ్ళీ పిండి ముద్దని కవర్ చేసుకుంటూ మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తాయండి ఇలా మోదకాల మేకర్ ఉంటే మన దగ్గర. మళ్ళీ సేమ్ అన్నమాట. ఇలా పిండినైతే మధ్యలో అడ్జస్ట్ చేసేసి ఒక హోల్ లాగా పెట్టేసి అందులో ఈ కొబ్బరి తురుము స్టఫింగ్ ఉంది కదా, అది పెట్టేసుకొని పిండితో కవర్ చేసేసుకొని తీసేయడమే. మీకు పిండి ఈ బియ్యం పిండి అనుకుగా అయిపోయినట్టు అనిపిస్తే మీరు కాస్త పొడి బియ్యం పిండి కలుపుకొని కూడా గట్టిగా ఒత్తుకోవచ్చు అన్నమాట. పిండిని ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మోదకాల మేకర్ లేనప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే ఒక చిన్న చపాతీ లాగా ఒత్తుకొని మధ్యలో ఈ కొబ్బరి స్టఫింగ్ని అయితే ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా కవర్ చేసేసి రౌండ్గా అయినా తిప్పేసుకోవచ్చు ఉండ్రాళ్ళలాగా, లేదంటే ఇలా మోదకాల షేప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీనిపైన డిజైన్ ఇలా ఫోక్ స్పూన్తో చారలు పెట్టుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఒక ఉండ్రాళ్ళను కూడా తయారు చేశాను చూడండి. మధ్యలో స్టఫింగ్ పెట్టి రౌండ్గా రోల్ చేసేయడమే. తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఇలా చిల్లులు ఉండే ఒక పాత్రలో అయినా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. అడుగున ఒక బౌల్లో నీళ్లు పోసుకొని నీళ్లు మరిగాక దానిపైన ఇలా హోల్స్ ఉండే పాత్రనైతే పెట్టేసి ఈ మోదకాలను అయితే అన్నిటినీ అందులో ప్లేస్ చేసేయాలి. దీనిపైన మనం కాటన్ క్లాత్ వేసి కూడా వీటిని అయితే పెట్టేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెట్టేశాను.
ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కరెక్ట్గా టైం పెట్టుకోండి. 10 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఉడకడానికి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. చూసారా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత అయితే వీటిల్ని తీసేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడైతే వీటిల్ని ఆ గణనాథుడికి ప్రసాదంగా అయితే పెట్టేస్తున్నాను. వినాయక చవితి రోజు ఎటువంటి హడావిడి లేకుండా వీటిల్ని అయితే ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.